హాయ్ హలో నర్సింగ్ స్టడీస్ చదువుతున్న వాళ్ళకి అంటే బీఎస్సీ జీఎన్ఎం స్టూడెంట్స్కి ఉపయోగపడే విధంగా మన ఛానల్లో వీడియోస్ చేస్తున్నాం. ఈ వీడియోలో కాంపిటేటివ్ ఎగ్జామ్లో మనకి వచ్చే ఇంపార్టెంట్ బిట్స్ ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాం. ఇంకా యాన్యువల్ ఎగ్జామ్స్లో వచ్చే ఇంపార్టెంట్ క్వశ్చన్స్ అండ్ ఆన్సర్స్ అండ్ టాపిక్స్ ముందు వీడియోలో చేయబోతున్నాం. ఈ వీడియోని స్కిప్ చేయకుండా చివరి వరకు చూసి నచ్చితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ నోటిఫికేషన్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ఇప్పుడు టాపిక్లోకి వెళ్దాం. నాడీ కణాల ప్రేరణకు సహాయపడేవి. విచ్ హెల్ప్స్ ఇన్ ద స్టిమ్యులేషన్ ఆఫ్ న్యూరాన్స్? సోడియం క్లోరైడ్, పొటాషియం క్లోరైడ్, సోడియం అండ్ పొటాషియం అండ్ సోడియం సల్ఫేట్. ద రైట్ ఆన్సర్ ఈస్ సోడియం అండ్ పొటాషియం. సోడియం మరియు పొటాషియం నాడీ కణాలను ప్రేరేపించడానికి సహాయపడతాయి. శరీరం బరువులో 20% కంటే ఎక్కువ బరువు కొవ్వు వలన అయితే ఆ వ్యక్తికి సంభవించే వ్యాధిని ఏమంటారు? ఇఫ్ మోర్ దాన్ 20% ఆఫ్ ద బాడీ వెయిట్ ఈజ్ డ్యూ టు ఫ్యాట్, వాట్ ఈస్ ద డిసీజ్ దట్ అకర్స్ ఇన్ దట్ పర్సన్? మెరాస్మస్, క్వాషియోర్కర్, స్కర్వీ, ఒబేసిటీ. ద రైట్ ఆన్సర్ ఈస్ ఒబేసిటీ. హ్యూమన్ బాడీలో 20% కంటే ఫ్యాట్ ఎక్కువగా ఉంటే దాన్ని ఒబేసిటీ అంటారు లేదా స్థూలకాయం అంటారు. పెద్దవారికి మాత్రమే అనావశ్యకమైన ఆవశ్యక అమైనో ఆమ్లము. యాన్ ఎసెన్షియల్ అమైనో యాసిడ్ ఓన్లీ ఫర్ అడల్ట్స్. లూసిన్, హిస్టడిన్, లైసిన్ అండ్ వాలైన్. ద రైట్ ఆన్సర్ ఈస్ హిస్టడిన్. పెద్దవారికి మాత్రమే అవసరమైన అమైనో యాసిడ్స్ హిస్టడిన్. ఈ విటమిన్ లోపం వల్ల స్త్రీల్లో గర్భస్రావం, పురుషుల్లో వంధ్యత్వం, ఎర్ర రక్త కణాల జీవితకాలం తగ్గుతుంది. డెఫిషియన్సీ ఆఫ్ దిస్ వైటమిన్ కాజెస్ మిస్క్యారేజ్ ఇన్ ఉమెన్, ఇన్ఫెర్టిలిటీ ఇన్ మెన్ అండ్ రెడ్యూస్డ్ లైఫ్ స్పాన్ ఆఫ్ రెడ్ బ్లడ్ సెల్స్. వైటమిన్ కే, వైటమిన్ B6, వైటమిన్ B12 అండ్ వైటమిన్ E. ద రైట్ ఆన్సర్ ఈస్ వైటమిన్ E. ఈ విటమిన్ లోపం వల్ల స్త్రీల్లో గర్భస్రావం, పురుషుల్లో ఇన్ఫెర్టిలిటీ, ఇంకా రెడ్ బ్లడ్ సెల్స్ లైఫ్ స్పాన్ తగ్గుతుంది. కణజాల క్షయమును ఏమంటారు? వాట్ ఈస్ టిష్యూ డీజనరేషన్ కాల్డ్? నెక్రోసిస్, హెటరోసిస్, సైనస్ అండ్ పెట్రోసిస్. ద రైట్ ఆన్సర్ ఈస్ నెక్రోసిస్. టిష్యూస్ తగ్గడాన్ని లేదా క్షీణించడాన్ని నెక్రోసిస్ అంటాము. జామకాయల్లో లభించే విటమిన్. వైటమిన్ ఫౌండ్ ఇన్ గోవాస్. వైటమిన్ ఏ, వైటమిన్ బి, వైటమిన్ సి అండ్ వైటమిన్ డి. ద రైట్ ఆన్సర్ ఈస్ వైటమిన్ సి. విటమిన్ సి అనేది జామకాయల్లో లభిస్తుంది. అలాగే సిట్రస్ ఫ్రూట్స్ అన్నింటిలోనూ ఉంటుంది. వేడి ప్రదేశాల్లో పనిచేసే వారికి శరీరం నుండి సోడియం క్లోరైడ్ చెమట రూపంలో బయటకు పోవడం వల్ల కాళ్ళు నొప్పి, కొంకర్లు పోవడాన్ని ఏమంటారు? వెడిసిన్కోప్, వేడి కొంకర్లు, వడదెబ్బ మరియు నిర్జలీకరణ. పీపుల్ హూ వర్క్ ఇన్ హాట్ ప్లేసెస్ గెట్ పెయిన్ ఇన్ దేర్ లెగ్స్ డ్యూ టు స్వెట్టింగ్ ఆఫ్ సోడియం క్లోరైడ్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ స్వెట్. వాట్ ఈస్ కాల్డ్? వెడిసిన్కోప్, హాట్ కోన్స్, సన్బర్న్ అండ్ డీహైడ్రేషన్. ద రైట్ ఆన్సర్ ఈస్ హాట్ కోన్స్. వేడి ప్రదేశాల్లో పనిచేసే వారికి చెమట రూపంలో సోడియం క్లోరైడ్ బయటకు పోవడం వలన కాళ్ళు నొప్పులు, కొంకర్లు వస్తాయి. దానినే వేడి కొంకర్లు అంటారు. హృదయ స్పందనని నియంత్రించే ముఖ్యమైన కపాల నాడి. పూర్వమహాశిర, పరమహాశిర, మహాధమని మరియు వేగస్ నాడి. విచ్ ఈస్ ద మోస్ట్ ఇంపార్టెంట్ క్రేనియల్ ఆర్టరీ దట్ కంట్రోల్స్ హార్ట్ బీట్? అంటే హార్ట్ బీట్ని కంట్రోల్ చేసే అతి ముఖ్యమైన క్రేనియల్ ఆర్టరీ. సుపీరియర్ వీనా కేవా, ఇన్ఫీరియర్ వీనా కేవా, అయోటా అండ్ వేగస్ నెర్వ్. ద రైట్ ఆన్సర్ ఈస్ వేగస్ నెర్వ్. వేగస్ నాడి హార్ట్ బీట్ను కంట్రోల్లో ఉంచుతుంది. తక్కువ అమైనో ఆమ్లాలున్న ఆహారం తీసుకునే పిల్లల్లో ఏర్పడు పోషకాహార లోపం. క్యాలరీల పోషకాహార లోపం, ప్రోటీన్ పోషకాహార లోపం, ప్రోటీన్ మరియు క్యాలరీల పోషకాహార లోపం మరియు పైవన్నీ. మాల్న్యూట్రిషన్ ఇన్ చిల్డ్రన్ ఫెడ్ డైట్స్ లో ఇన్ అమైనో యాసిడ్స్. క్యాలరీ మాల్న్యూట్రిషన్, ప్రోటీన్ మాల్న్యూట్రిషన్,
protein and calorie malnutrition, and all of the above. The right answer is protein malnutrition. పిల్లలు తీసుకునే ఫుడ్లో అమైనో యాసిడ్స్ తక్కువగా ఉంటే ప్రోటీన్ మాల్న్యూట్రిషన్ అంటాం. రక్తంలోని కాల్షియం ఫాస్ఫేట్ల స్థాయిని నియంత్రణ చేసే హార్మోన్ థైరాక్సిన్, ప్రొలాక్టిన్, పారాథార్మోన్, ప్రొజెస్టరాన్. ఏ హార్మోన్ దట్ రెగ్యులేట్స్ ద లెవెల్ ఆఫ్ కాల్షియం అండ్ ఫాస్ఫేట్స్ ఇన్ ద బ్లడ్. థైరాక్సిన్, ప్రొలాక్టిన్, పారాథైరాయిడ్ హార్మోన్, ప్రొజెస్టరాన్. ద రైట్ ఆన్సర్ ఈజ్ పారాథైరాయిడ్ హార్మోన్. పారాథైరాయిడ్ అనే హార్మోన్ బ్లడ్లో కాల్షియం మరియు ఫాస్ఫేట్ల స్థాయిని లెవెల్స్ని బ్యాలెన్స్ చేస్తుంది.